ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి దాచిన కాయిన్స్ అన్నమాట. 5 రూపాయల కాయనే యాభై పైసలు, పావల, ఓల్డ్ 2 రూపీ కాయిను, ఇది ఇంకా ఓల్డ్ కాయిన్ 1 రూపీది. మా చిన్నతనంలో చిత్రలహరి అని వచ్చేది, అలా ఉంది ఈ కాయిన్. అప్పుడు అర్ధ రూపాయి ఇది. పావల, పావలాలోనే ఇంకో పావల అన్నమాట, పాతది. ఇది కూడా పావలానే, ₹10. ఓల్డ్ కాయిన్స్ ఇవి, 2 రూపీస్ కాయిన్స్. ఇవన్నీ ఓల్డ్ కాయిన్స్. ఇది 5 రూపాయల కాయినే, కానీ ఇలా బొమ్మలు ఉన్నాయి అని చాలా దాచిపెట్టింది మా అమ్మ. అయితే మా అమ్మ నేను ఇద్దరం కలిసి దాచిపెట్టాము. అట్లా పావలాలు, ₹10, రూపాయలు, 1 రూపీలు అవన్నీ. ₹1 కాగితాలు. ₹5 కాగితం. ఓల్డ్ 10 రూపీస్ కాగితం. ఇంకా ఇవన్నీ కూడా ఓల్డ్ 10 రూపీస్, 5 రూపీస్ అలా కాగితాలు ఇవన్నీ. నాకు ఎందుకో వీటి మీద ఒక చిన్న వీడియో తీసి పెట్టాలనిపించింది, అందుకే వీడియో తీసి పెడుతున్నాను. ఇంకా చాలా కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ 5 రూపీస్, 2 రూపీస్, 1 రూపీ ఇలా అన్నీ ఉన్నాయి. అన్నీ బొమ్మలు అన్నమాట, రకరకాల బొమ్మలు ఉండేవి. కనకదుర్గమ్మ బొమ్మలని ఇలా చాలా రకాల బొమ్మలు ఉన్నాయన్నమాట. బొమ్మలున్న కాయిన్స్ అన్నీ దాచిపెట్టేసాం. మా అమ్మ అయితే రాగి కూడా దాచిపెట్టింది ఆ కాయిన్స్లోని బాక్సులకేసి. ఇవన్నీ కూడా అవే. అలా చిల్లర బొమ్మ, మాకు షాప్ ఉండేది, ఆ షాప్లో ఏదన్నా బొమ్మ వచ్చిన కాయిన్ ఉంటే చాలు తీసి పక్కన పెట్టేసేది నేను కానీ అమ్మ కానీ. అలా సేవ్ చేసినవే ఇవన్నీ. ఇంకా చాలా మా పిల్లలు అయితే కొనుక్కున్నారు కూడా. ఇవన్నీ రకరకాల కాయిన్స్ ఉన్నవి. ఇంకా మాకు వేరే దేశం కాయిన్స్ కూడా వస్తే అవి కూడా పోయినాయి. ఇవన్నీ 20 రూపీస్ కాయిన్స్. ఇవి వేరే దేశం కాయిన్స్. ఇవి ఎంతో ఏం నాకు తెలియదు, గూగుల్లో సెర్చ్ చేయాలా. ఇంకా చాలా కాయిన్స్ ఉంటే మా అబ్బాయి వేరే వాళ్ళని నమ్మిస్తే వాళ్ళు మార్చి ఇస్తామని చెప్పి తీసుకొని పోయినాయి అని అబద్ధం చెప్పారు, మరి నిజమే చెప్పారు, పోయినాయి అని చెప్పేశారంట. అవి చాలా కాయిన్స్ అవైతేను, వేరే వేరే కంట్రీ, వేరే వేరే దేశం కాయిన్స్ అవన్నీ. ఇంకా ₹100 ఓల్డ్ ₹100 కాగితం అవన్నీ ఉంటే మిస్ అయిపోయినాయి.
నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.